మీరు వచ్చారు పక్క తెలంగాణ పక్క చేయాలి విన్నావా నీ ఛానల్ 100 రెట్లు 1000 రెట్లు పెరగాలి ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో బ్రహ్మాండంగా వాయిస్ వినిపించాల్సిన బాధ్యత తెలంగాణ పేరు పెట్టుకున్నావు కాబట్టి ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుని నికారస్ పోరాట యోధుని వినవా కనుక మనం నిలబడగలిగినాం కాంగ్రెస్ పట్టి కట్టించింది కాబట్టి ఇలా నిలబడగలిగిన అయినా కూడా నా లెక్క నాకే ఉండే కానీ ఆ లెక్కలు ఇది కలిసి వచ్చింది నాకు. ఓకే, ఆ రోజు కూడా అందుకే వచ్చిన ఉద్యమకారుడు రాజీనామా చేసి అని చెప్పి హైదరాబాద్ నుంచి అవునవును ఆనాడు నువ్వు కండువా చేతిలో పెట్టి నా కడవ తీసి పట్టు పోయి ఆయనకి ఇచ్చి పోయి చెప్పిన నేను ఎవరికి కాలేజ్ టీవీ తరఫున వచ్చినావు విన్నావా కానీ అదే నాంది ఆనాడే ధైర్యం నేను ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుస్తా అని చెప్పి ఆనాడు మీరు ఉన్న ఛానల్కి చెప్పిన నేను అన్ని ఛానల్ కూడా చెప్పిన కానీ ఇవాళ ధైర్యంతో ప్రజల కోసం పనిచేస్తా ముందు బాటలో ఉంటా అందరితో సమన్వయం చేసుకొని పోతా చిన్న పెద్ద కార్యకర్తలు ఉంటారు అట్లా ఇప్పుడు మన ఇంట్లో సంసారమే అటు ఇటు అన్నదమ్ముల మన ఒక తల్లి పుట్టి అన్నదమ్ములే ఒక తీరు ఉంటారు అవునా ఒక పార్టీ జెండా కింద కలిసి వచ్చినప్పుడు ఒక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అన్ని అభిప్రాయాలు ఎవరు తీర్చలేరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీర్చలేరు మినిస్టర్ తీర్చలేరు ఎవరు తీర్చలేరు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది ఆ పాలసీ ప్రకారం ఆ పాలసీలో కొంతమంది వస్తారు ఇవాళ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ అందరికి అర్హులైన వాళ్ళందరికీ ఇస్తాం కదా అందరికి ఇవ్వలేం కదా తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి దానికి నామ్స్ ఉన్నాయి దాని నామ్స్ ప్రకారం ఇవ్వాలంట ఆ నామ్స్లో దానికి అర్హత లేని వాళ్ళు వచ్చి నాకు కూడా ఇవ్వాలంటే నేను ఇవ్వలేకపోతా వాళ్ళకు అసంతృప్తి ఉండొచ్చు అందుకోసమనే ఈ రాజ్యం కూడా వ్యవస్థను మొత్తం ప్రభావితం చేయలేదు కనుక రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉన్నది